ఇప్పుడు ఇంకొకళ్ళకి అవకాశాలు లేవు. ఎందుకంటే జగన్ ఉన్నాడు, మరి కాంగ్రెస్ ఉంది, వీళ్ళకి అవకాశాలు లేవు. వాడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వాళ్ళయ్యో చేయటం తప్ప వాళ్ళు వస్తారు ఏదో అధికారాన్ని కూడా అది భ్రమ. ఇప్పుడు కొంతమందికి ఉంటుంది అది, ఎందుకంటే వాళ్ళకి అభిమానులకి. అది నేను తెలుగుదేశం అభిమాని కాదు, నేను తెలుగుదేశం కాదు, కాంగ్రెసే. అయినా ఆయనకు అవకాశాలు ఉన్నాయి కానీ తదిమాళ్ళకి అవకాశాలు లేవు. ఉన్న ప్రభుత్వమే బాగుంది. ఇంతకంటే మంచివాళ్ళు ఎవరు రారు, ఇంతకంటే మంచివాళ్ళు కూడా లేరు. ఉన్న చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయనకంటే మంచివాళ్ళు ఎవరు రారు, అంతకుమించి చేయలేరు కూడా వచ్చిన. ఇందిరాగాంధీ కానీ అనుభవం ఉంది ఆయనకి. చంద్రబాబు గారు ఇటు ఇప్పుడు ఇతనంటే నేర్చుకున్నాడు, ఇందిరాగాంధీ దగ్గరే నేర్చుకున్నాడు ఇజ్జంతా. చంద్రబాబు ఆ బాడీగార్డ్ లాగా ఉంటే నేర్చుకున్నాడు, ఎవరిని ఎటు చూడాలి ఏంది అనేది అన్నీ వివరంగా తెలుసుకున్నాడు. ఆయన అభివృద్ధి బాగుంది కాబట్టి ఆయనే రావాలి, మళ్ళీ వస్తేనే అభివృద్ధి బాగుంటుంది, ఏపీ బాగుపడుతుంది. మళ్ళీ ఆయనే బాగా చేస్తాడు కాబట్టి పరిపాలన ఆయన వస్తేనే బాగుంటుంది. పెట్టుబడులు పెట్టారు ఇక్కడ, ఆయన ఉంటేనే మళ్ళీ ఇంకా డెవలప్మెంట్ బాగుంటుంది. చేసే వర్క్స్ అన్నీ కూడా మంచిగా ఉంటున్నాయి కాబట్టి ఆయన ప్రపోజల్స్ కూడా బాగున్నాయి, అందువల్ల ఆయన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. అంటే అన్నీ స్పీడ్గా జరుగుతున్నాయి కాబట్టి అన్ని పనులు బాగా చేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నెట్టుకెళ్ళిపోతున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కావాలి. అతనైతేనే పరిపాలన బాగుంటుంది, ప్రజలకు కూడా అన్ని స్కీములు అవన్నీ బాగా ఉన్నాయి కాబట్టి అదే కావాలా అని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది, అన్ని రంగాల అభివృద్ధి సాధించారు. అందుకని ఈసారి కూడా టీడీపీ ప్రభుత్వం రావాలి. రాజధాని కావాలనుకున్న ప్రతి వ్యక్తి కూడాను టీడీపీ కోటేయాలి. డెవలప్మెంట్ కావాలి ఇక మనకి. డెవలప్మెంట్ కావాలంటే మనం మళ్ళీ అతనికి ఓటేస్తే మరి అభివృద్ధి చేస్తారనుకుంటున్నాం. మరి పర్లేదు, మనకి ఇబ్బంది లేదు, బాగానే ఉంది. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ, హౌసెస్ కానీ, ప్లస్ పాలనలో కూడా కరెక్ట్నెస్ ఉంది ముందల చంద్రబాబు గారికి. అందువలన దాదాపు చంద్రబాబు గారే వస్తారని చెప్పేసి మా అభిప్రాయం. ఆయన అంటే ఆల్రెడీ ఒకసారి ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాడు కదా, మళ్ళీ కనుక వేరే వాళ్ళు వచ్చారనుకోండి ఇదంతా కొలాప్స్ అయిపోయింది. అదిగాక చంద్రబాబు నాయుడు బాగానే పరిపాలన చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తేనే అట్లా, ఎందుకంటే అనుభవం ఉంది, రాజకీయ అనుభవం ఉంది. కొత్త ప్రస్తుతానికి మన పనులు అన్నీ జరగాలి కాబట్టి అన్నీ కావాలి. ఆల్రెడీ చేసినవి బాగానే ఉన్నాయి, కొంచెం ఇంకా ఈసారి వస్తే ఇంకా అవకాశం ఇస్తూనే ఉంటాం, మంచి అవకాశం. ఎందుకంటే అది బాగా చేస్తుంది కాబట్టి వీళ్ళకేం తెలుసు అని చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కొంతవరకు అభివృద్ధి చేశారు కాబట్టి నెక్స్ట్ ఆయన వచ్చారనుకోండి ఇక్కడ జరిగే అభివృద్ధి ఇంకా డెవలప్ చేస్తారని మా అభిప్రాయం. వాళ్ళే శుభ్రంగా చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తారనుకుంటున్నారు. 90% ఏమైనా తప్పితే మనం చేసేది ఏం లేదు. ఎక్కువ శాతం చంద్రబాబు నాయుడుకి అవకాశాలు ఉంటాయి. ఈయన కొంచెం సంక్షేమ కార్యక్రమాలు బాగా చేస్తున్నాడు కదా, మరి కొన్ని ఆయన రాకపోతే మళ్ళీ ఆగిపోతాయి. కొన్ని ఇప్పుడు రాజధాని ఉంది, కొన్ని ఆగిపోతాయి. మళ్ళీ ఆయన వచ్చి చేస్తాడో చేయడు, ఎక్కువ భరోసా ఆయన మీద పెడతారు అని అనుకుంటున్నాను నేను, నా ఉద్దేశం. సరే, అదృష్టం బాగుంటే ఆయన రావచ్చు చంద్రబాబు నాయుడు. కానీ గట్టి పోటీ మట్టుకు ఉంటుంది, ఉండేదే. అయితే ఎక్కువ శాతం 10% ఆయనకి ఎక్కువ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు అంటే ఆయన మంచి అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి వాడిని ఎందుకపోతే రాష్ట్రం నాశనం అయిపోద్ది, ఎందుకు పనికిరాదు. అమరావతి కొత్త రాజధాని ఆయన అయితేనే డెవలప్ అవుతుంది. ఇప్పుడు వరకు ఏమీ లేకుండా కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి పంపించారు. ఇప్పుడు ఎట్లా ఉంది రాజధాని? ఇంకొక 5 ఏళ్ళు ఉంటే ఇక ఎవరు ఊహించిన విధంగా తయారవుతుంది. అందుకని తప్ప చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరికి ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు, దోసుకు తింటాం తప్ప. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.